బషీరాబాద్ డీసీపీ పెట్టలేదు. అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కూడా మాకు ఈ పారిపోయిన నిందితుడి సమాచారం ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా పెట్టలేదు. కానీ మా తెలంగాణలో పుట్టిన బిడ్డల మరి ముఖ్యంగా మైనర్ బాలికల రక్షణ దృష్ట్యా మేమే ఒకసారి ఆయన మళ్ళీ చూపిద్దాం అనుకుంటున్నాం. దయచేసి ప్రజలారా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని దయచేసి చూడండి. ఈయన బండి సాయి భగీరథ్. ఇప్పుడు పోక్సో కేసులో సెక్షన్ 6 కింద ఒక మైనర్ బాలిక మీద తరచుగా అఘాయిత్యం చేసిండన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎక్కడ కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారి పుత్రరత్నాన్ని రక్షించాలనే ఆలోచన ఉంది తప్ప ఈయనను ఈయన ఆ అమ్మాయికి న్యాయం చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా మాకైతే ఇప్పటివరకు అర్థం కావడం లేదు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన వెంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. ఇలా ప్రభుత్వంలో హోంమంత్రి లేడు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఇక సోకాల్డ్ ప్రతిపక్షాలు అని చెప్పుకునే రకరకాల పార్టీలు, ఈ మధ్యన వచ్చిన కొన్ని కాపీ క్యాట్ కార్బన్ కాపీ పార్టీలు, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా తప్పకుండా. సో ఎవరిని కాపాడడానికి కుట్రలు చేస్తున్న విషయం కూడా మాట్లాడతా. మీకు ఏమైనా సమాచారం వస్తే 1098 చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఉంటుందండి. లేకపోతే డయల్ 100 డయల్ 100 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి చెప్పండి మీ వివరాలు గోప్యంగా వస్తే. లేకపోతే మాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మా ఐడికైనా లేకపోతే ఎవరికైనా మీరు దయచేసి డిఎం చేయండి. లేకపోతే మా వాట్సాప్ మా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది జనరల్గా, మా గూగుల్లో కూడా దొరుకుతుంది. ఆ నెంబర్కు మెసేజ్ చేయండి. మీ వివరాలు గోప్యంగా పెడతాం, పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. మేము పోలీసింగ్ చేయం, అది మా డ్యూటీ కాదు. మేము డబ్బులు ఇస్తున్నది, పన్ను ఇస్తున్నది పోలీసు వాళ్ళకు జీతాలు ఇస్తున్నది మన పన్నుల నుంచే. వాళ్ళ డ్యూటీ మనందరి ధన మాన ప్రాణాలు రక్షించడం. అందుకొరకు ఇది వాళ్ళే డ్యూటీ చేయాలి. ఇక రెండోది, ఈరోజు ఉదయం బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందన్నది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాదు వీళ్ళు చేసిన కుట్రల నుంచి ఆ కేసును అంతో కొంత కాపాడిందంటే ఈ అమ్మాయి. ఎవరు? ఈ ఆఫీసరే, మహిళా ఆఫీసర్ రితురాజ్. సో ఈమె ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ను సెక్షన్ 11 నుండి, అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించి తప్పించాలని సాయి భగీరథ్ను చూసిండ్రు కదా, ఆ సెక్షన్ నుంచి ఆ అమ్మాయి స్టేట్మెంటు, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంటు రికార్డు చేసి సెక్షన్ 6కు కన్వర్ట్ చేసిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది ఋతురాజ్ గారికి ఇవ్వాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణలో ఉండే అందరి తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా తెలంగాణ మహిళా లోకం నుండి. సో ఇందులో మరి ఏమంటారు, ఈ అమ్మాయి కేసులో సెక్షన్ మార్చారు. దాని తర్వాత నిన్న కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏ ఇన్వెస్టిగేషన్లు జరిగినాయి అనేది నేను చెప్పను, ఇది నాకు అనవసరం. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏ రూపంలో అవుతుంది అనేది నేను ఇక్కడ చెప్పను కూడా. నేను బాధ్యత లేని పోలీస్ అధికారిని కాదు, నేను మాజీ పోలీస్ అధికారిని. ఓకే, సో
ఇకపోతే ఇదే క్రమంలో ఈ కేసు మీరు ట్రాజెక్టరీ చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపడుస్తుంది. ఈ కేసులో ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని అడుగడుగున ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని, ఆ అమ్మాయి కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి, బురద చల్లాలని చెప్పేసి, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అడుగడుగున కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈ కేసులో తప్పనిసరిగా పోరాడతాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం, సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోనే మేము కొట్లాడుతున్నాం, నేను కొట్లాడుతా తల్లిగా, కానీ నా బిడ్డ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, నీ ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్, మీకు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ బచావో అన్న దేశ ప్రధానమంత్రి గారి సభలోనే వేలాది మంది జనం ముందర దేశమంతా చూస్తుండగా నిందితుడి తండ్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందా సార్ అని ఆ మహిళ అడుగుతూనే, ఏమైనా చేయండి సార్, మీరు మాజీ పోలీస్ అధికారి కాబట్టి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఏమైనా ఉంటే వాళ్ళను దయచేసి రిక్వెస్ట్ చేయండి సార్, ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి, నా బిడ్డ చాలా తల్లడిల్లిపోతా ఉన్నది, ఏదైనా చేయరాని పని చేస్తే నేను తల్లిగా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేనని అంటా ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా బిడ్డలు ఉన్నారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా చెల్లెలుంటారు. సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మీరు ఒక మహిళ. కొండా సురేఖ గారు, మీరు కూడా ఒక మహిళ, మీకు కూడా ఒక బిడ్డ ఉంది. మీరందరూ కలిసి పోలీసు ఉన్నతాధికారులను పిలిపించండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ చాలా పేరున్న అధికారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ ర్యాంకులో ఉండే మహిళా అధికారి ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఉమెన్ సేఫ్టీ డీజీ ర్యాంకులో ఉండే ఒక మహిళా అధికారి ఉన్నారు. దయచేసి వాళ్ళను పిలిపించి చెప్పండి, డీజీపీ గారిని చెప్పండి. కానీ డీజీపీ గారిని చెప్పాలంటే నాకే డీజీపీ గారు చేయాలి, ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన రాష్ట్రానికి బాస్ ఆయన్నే. కానీ ఆ డీజీపీ గారే ప్రధానమంత్రి బందోబస్తు ఉన్నందుకు మేము ఈ కేసులో ఏమీ చేయలేకపోయాము 3 రోజుల వరకు అంటూనే నాకు భయం వేస్తున్నది. బండి సాయి భగీరథ్ పారిపోయాడు.